మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడు. నాకైతే రాదు. ఎదుటి వాళ్ళు ఐస్ చేయడం కోసం లేనిపోడు చెప్పడం అంతకన్నా రాదు. ఉన్నమాట మొహం మీద చెప్పేయడం మాత్రమే నాకు వచ్చు. అలానే వాళ్ళు బాధపడతారని తెలిస్తే ఆలోచించే చెప్తాను. మరీ ప్రతిదీ మొహం మీద మొహం కొట్టొచ్చినట్టు నేనైతే చెప్పను. వాళ్ళకి అర్థమయ్యేలాగైతే నేనైతే ట్రై చేస్తాను. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ అండి, నేను మీ కుమారి ఆర్కే. మన సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ చూస్తున్నందుకు, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు వీడియో వచ్చేసి నేను కొత్త ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చేసిన వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, జనవరి ఫిబ్రవరి టైంలో మంచి మంచి పూల మొక్కలు అయితే మంచి డిఫరెంట్ పువ్వులు అయితే వస్తాయి. సో అవి ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తే జనవరి కల్లా 1 మంత్కి మంచి పూలు వస్తాయి. చామంతులు, డిఫరెంట్ పువ్వులన్నీ నేనైతే తీసుకొచ్చాను. మన దగ్గర దొరకలేని ఎన్నో రకాల పువ్వులు అస్సాంలో అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయి. నాకు టైం ఉండి ఎప్పుడైనా వెళ్ళడానికి వీలైతే నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వేల రకాలైన పువ్వులు అయితే మీకు చూపిస్తాను. పువ్వులు అనేవి ఏంటంటే అవి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఉదయం లేవగానే చూస్తే అదొక ఫ్రెష్ ఫీల్ అనిపిస్తుంది అనమాట. కోపంలో ఉన్నవాడికి పువ్వులు చూపించండి రా అని అంటుంటారు. అదొక పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది. ఉదయం లేవగానే ఏదైనా మంచిగా చూస్తే మనకి రోజంతా మంచిగా ఉంటుందని ఫీల్ అవుతాము. సో అది చాలా, అందులో ఫ్లవర్స్ అనేవి చాలా బెస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. వీలుంటే మొక్కలు పెంచండి, పూల మొక్కలు పెంచండి. ఇల్లుని ఫ్రెష్గా తాజాగా ఉంచండి. చూసే వాళ్ళకి అందంగా, మనసుకి కూడా హాయిగా ఖచ్చితంగా ఉంటుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.